మార్కెట్ చైర్మన్ పదవుల కోసం పలువురు పావులు కదుపుతున్నారు. మంత్రులు ఎమ్మెల్యేలను ప్రసన్నం చేసుకునేందుకు తంటాలు పడుతున్నారు. ఎమ్మెల్యేలు మాత్రం తమ కనుసన్నల్లో ఉండే అనుచరులకే పదవులు కట్టబెట్టే ప్రయత్నాల్లో ఉన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 14 వ్యవసాయ మార్కెట్లుంటే కొత్తగా 2 మార్కెట్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపారు. పదవుల పందిరంలో ఎలా ఉండబోతోంది పార్టీ స్ట్రాటజీ? తెలంగాణలో అధికారం మారాక అధికార పార్టీ నేతలను మార్కెట్ కమిటీ పదవులు ఊరిస్తున్నాయి. తెలంగాణలో రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2016లో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవసాయ మార్కెట్లకు రిజర్వేషన్ ప్రాతిపదికన కమిటీల నియామకం చేపట్టింది. 14 మంది పాలకవర్గ సభ్యులతో ప్రతి మార్కెట్ కమిటీని ఏర్పాటు చేశారు. అందులో మైనార్టీలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళలతో పాటు 2 వ్యాపారులు ఉండాలి. చైర్మన్ పదవికి కూడా రిజర్వేషన్ విధానాన్ని అమలు చేసింది. ఈ కమిటీ పదవీకాలం 1 ఏడాదిగా నిర్ణయించింది. పాలకవర్గం పనితీరు బాగుంటే 6 నెలల చొప్పున 2 సార్లు పొడిగించే వీలు కల్పించింది. ఆ తర్వాత పదవీకాలాన్ని 2 ఏళ్లకు పెంచి 6 నెలల చొప్పున 2 సార్లు పొడిగించే వెసులుబాటు కల్పించింది. అయితే రిజర్వేషన్ పద్ధతి అమలుతో కొన్ని వ్యవసాయ మార్కెట్లు పాలకవర్గాలు లేక ఖాళీగా ఉన్నాయి. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త కమిటీల ఏర్పాటు కోసం ఉన్న కమిటీలను రద్దు చేసింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఏజెన్సీ ప్రాంత మార్కెట్ కమిటీ పదవులను పీసా చట్టం ప్రకారం తమకే కట్టబెట్టాలని కొందరు ఆదివాసీలు కోర్టును ఆశ్రయించారు. ఇక ఏజెన్సీలోని మార్కెట్ కమిటీలను పూర్తిస్థాయిలో గిరిజనులు, ఆదివాసీలకే కేటాయించాలనే డిమాండ్తో అక్కడ పాలక వర్గాల నియామకం జరగడం లేదు. అయితే ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం మైదాన ప్రాంతంలోని 8 మార్కెట్ కమిటీలకే పాలక వర్గాలను నియమిస్తుందా, లేక ఏజెన్సీలోని 6 మార్కెట్ కమిటీల నియామకం కూడా చేపడుతుందా అనే చర్చ జరుగుతోంది. ఖమ్మం జిల్లాలోని 2 మార్కెట్ కమిటీల నియామకానికి సంబంధించిన ప్రతిపాదనలు ప్రభుత్వానికి అందాయి. సత్తుపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్గా ఎస్సీ కేటగిరీకి చెందిన బి ఆనంద్ బాబు, కల్లూరు నుంచి జనరల్ మహిళ బి నీరజ పేర్లను ప్రతిపాదిస్తూ సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయ్యి ప్రభుత్వానికి ప్రతిపాదన పంపారు. వీటిని ప్రభుత్వం మార్కెటింగ్ శాఖ పరిశీలనకు పంపించింది. పరిశీలన తర్వాత మార్కెట్ కమిటీ చైర్మన్తో పాటు పాలకవర్గాన్ని నియమిస్తూ ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేయనుంది. మిగిలిన మార్కెట్ కమిటీలకు కూడా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతారనే ఉద్దేశంతో కాంగ్రెస్ స్థానిక నేతలు పార్టీ ఎమ్మెల్యేలను ప్రసన్నం చేసుకునే ప్రయత్నాల్లో పడ్డారు. చాలా మంది నాయకులు పార్టీ గెలుపులో తాము కీలక పాత్ర పోషించామంటూ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావును కలుస్తున్నారు. తాము పార్టీకి చేసిన సేవలను గుర్తించి నామినేటెడ్ పదవులు కట్టబెట్టాలని కోరుతున్నారు. ఎవరి ప్రయత్నాలు ఫలిస్తాయో, ఎవరికి అధిష్టానం ఆశీస్సులు దక్కుతాయో చూడాలి మరి.